పదవీ విరమణ అయ్యాక కూడా ఇంకా తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వివరాలు ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు. దీనికి సంబంధించి అన్ని శాఖల ఉన్నతాధికారుల వివరాలు కోరుతూ ఆయా శాఖలకు ఆదేశాలిచ్చారు. ఈ నెల 17 సాయంత్రం 5 గంటల్లోపు వివరాలు అందించాలని ఆయా శాఖలకు ఆదేశించారు సిఎస్ శాంతికుమారి. పదవీ విరమణ అయ్యాక కూడా ఇంకా తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, అయితే చాలా సీరియస్గా ఉందని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరైతే అధికారులు రిటైర్డ్ అయిన వాళ్ళు ఇంకా ప్రభుత్వంలో కొనసాగుతున్నారో వారికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించాలని చెప్పేసి నిర్ణయించింది. అందుకు సంబంధించి కూడా మనం చూడొచ్చు, గతంలో సీఎం కాకముందుకు రేవంత్ రెడ్డి కూడా రిటైర్డ్ అయిన అధికారుల మీద చాలా ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అయితే వారంతా కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొన్ని చేస్తున్నారు, ప్రభుత్వానికి అనవసరమైన సలహాలు ఇస్తున్నారు అంటూ కూడా చాలా వరకు ఆరోపణలు చేసిన పరిస్థితి. అయితే అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఎవరెవరైతే రిటైర్మెంట్ అయిన అధికారులు ఉన్నారో వారిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే రేపు అంటే 17 సాయంత్రం రేపు సాయంత్రం 5 గంటల లోపు ఈ సమాచారం అన్ని డిపార్ట్మెంట్లలో ఎవరెవరైతే ఎక్స్టెంటెడ్గా పనిచేస్తున్నారో వారికి డాటాకు సంబంధించిన అంతా కూడా ప్రభుత్వంకి అందజేయాలంటూ కూడా అన్ని శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ అదేవిధంగా సెక్రటరీస్కి అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి చాలా వరకు చూడొచ్చు. ప్రభుత్వం మారిన అంటే గత ప్రభుత్వంలో చూసినట్లయితే చాలామంది రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో సలహాదారులుగానో లేదంటే కన్నా కొన్ని పోస్టుల విధానంగా అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేస్తూ వచ్చిన పరిస్థితి ఉంది. ఈ గతంలో రమణాచారి కానీ అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులుగా పనిచేశారు. ఆ తర్వాత రాజు శర్మ సిఎస్గా పనిచేసిన తర్వాత కూడా అదేవిధంగా ప్రభుత్వానికి కంటిన్యూ అవుతూ సలహాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. అనురాగ్ శర్మ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఎప్పుడో ఆయన పదవీ విరమణ అయిపోయినట్టుగా అట్లే ప్రభుత్వంలో కొనసాగిస్తూ కొన్ని ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారంటూ కూడా ఎన్నికల సందర్భంగా కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ల నేపథ్యంలో ఎవరెవరు అధికారులు ఇక్కడెక్కడ ఇంకా పనిచేస్తున్న పరిస్థితి ఉందో, ముఖ్యంగా కొంతమంది ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు ఎక్స్టెండెడ్గా వారికి పెంచుతూ సర్వీసులు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ అంటే మొన్నదాకా సివిల్ సప్లైగా పనిచేసిన అనిల్ కుమార్ ఆయనకు మళ్ళీ సర్వీస్ను 2 years ఎక్స్టెండ్ చేసిన, అదేవిధంగా రాణి కౌమిది ఆమె కూడా సర్వీస్ ఎక్స్టెండ్ చేసిన పరిస్థితి. అట్లా కొంతమందికి ఎవరెవరికైతే ఎక్స్టెండ్ చేశారో వారికి సంబంధించి గత ప్రభుత్వంలో కీలకమైన పోస్టులో పనిచేసిన వారికి అందరికీ కూడా సంబంధించి డాటా అంతా కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే అంత డాటా అంతా తీసుకుంటున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా రిటైర్డ్ అయిన వారికి సంబంధించి వారిని అందరినీ కూడా సాగనంపాలని కూడా ఆలోచన చేస్తుంది. కొత్త వారికి అవకాశాలు కల్పించాలి, కొత్త వారికి ఆలోచనలు కూడా ప్రభుత్వం వాడుకోవాలని చెప్పేసి నిర్ణయించింది. అందులో భాగంగానే మనం చూడొచ్చు, చాలా వరకు డిపార్ట్మెంట్లకు అన్నిటికి సంబంధించి కూడా గతంలో ప్రమోటెడ్ ఐపీఎస్ కానీ అదేవిధంగా ప్రమోటెడ్గా ఉన్న ఐఏఎస్లకు కేటాయించిన స్థానాలను అన్నింటినీ కూడా ఐపీఎస్ ఐఏఎస్లకు వచ్చిన వారికి కేటాయించిన పరిస్థితి. ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించి చూసినట్లయితే మొత్తం సీఎండి ప్రభాకర్ రావు చేతిలోనే ఉండే, కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని అన్నిటికీ విభజించి నార్త్ కానీ సౌత్ ఎస్పీడీసీఎల్ కానీ అదేవిధంగా జెన్కో ట్రాన్స్కో వీటన్నిటి కూడా ఇక్కడక్కడ విభజించి ఐఏఎస్లకు ఐపీఎస్లకు కేటాయించిన పరిస్థితి. సో మొత్తం మీద ఒక ప్రభుత్వ పరిపాలన అంతా అన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేసి గత ప్రభుత్వం చేసిన ఏవైతే కార్యక్రమాలకు సంబంధించి అంటే కొన్ని తప్పుడు నిర్ణయాలు ఏవైతే అలాంటివి ప్రభుత్వంలో జరగకూడదు, కొత్త వారికి అవకాశాలు కల్పించాలని ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే అందరికి సంబంధించిన డాటాను అంతా కూడా సేకరించాలని చెప్పేసి ఇప్పటికే సిఎస్ శాంతికుమారి కూడా అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ డాటాకు సంబంధించి అంతా కూడా రేపు సాయంత్రం లోపు కూడా అంతా డాటా ఇవ్వాలని కూడా చెప్పే పరిస్థితి. ఇప్పటికి కూడా మనం చూడవచ్చు, ఇరిగేషన్కి సంబంధించి మురళీధర్ రావు ఇక ఆయన దాదాపు 10 ఏళ్లకు పైగా రిటైర్డ్ అయినప్పటికీ అదే పోస్టులో కొనసాగుతున్నారు, ఈఎన్సీగా కొనసాగుతున్నారు. కాబట్టి అలాంటి ఇంకా డాటా ఇంకా ఇరిగేషన్కి సంబంధించిన వాటిలో కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు ఇంకా చాలామంది కొనసాగుతున్నారని కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన డిజైన్లలో కానీ వాటికి సంబంధించిన అప్రూవల్స్ చేయడానికి కానీ డిజైన్స్ విషయంలో కానీ మిగతా అంశాలకు సంబంధించి కూడా వీటి అన్నింటిలో కూడా రిటైర్డ్ అయిన అధికారుల వల్లనే ఇవన్నీ తప్పిదాలు జరిగాయని కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి రిటైర్డ్ అయిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉండదు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళందరూ కూడా రిటైర్డ్ అయిన అధికారులంతా డాటా తీసుకొని కూడా పక్కన పెట్టి కొత్త వారిని తీసుకోవాలని ఒక ఆలోచన అయితే చేస్తుందని చెప్పొచ్చు సంధ్య.